జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మనకి ద్వాదశ రాశుల్లో అయిన మూడవ రాశి మిథున రాశి గురించి మనం మాసాది ఫలితాలను చూసుకుంటే, ఈ మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలను, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలను, పునర్వసు 1, 2, 3 పాదాలుగా మనం నక్షత్రాలను చూసుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారు ఆగస్టు మాసంలో గతంలో ఏదైనా సమస్యలు పరిష్కారం అవ్వకపోతే ఆ సమస్యల నుంచి విముక్తులవుతారు. నూతన కార్యకలాపాలకు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా ఒక విషయం గురించి పని చేయబోయే ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా మాట్లాడుకొని ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గతంలో ఉన్న పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రహానుకూలత సక్రమంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెలలో చేయి వృత్తి వ్యాపారాల్లో ఏదైనా సరే వాటి నుంచి చక్కటి ఫలితాలు కనబడతాయి. ఆర్థిక సమస్యలు గత నెలలో ఇబ్బంది పడ్డంత ఉండకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతోషకరమైన వార్తల్ని వింటారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే మీకు కావలసిన సహాయ సహకారాలు వాళ్ళ నుంచి చాలా అద్భుతంగా అందుతాయి. ఇక కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారు ఆగస్టు మాసంలో చక్కటి ఫలితాలను చూస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మీకేదైనా గ్రహస్థితిలో, మీకున్న జాతక చక్రంలో ఏదైనా లోపాలు ఉన్నట్టే ప్రతి సోమవారం కూడాను మీకు సమయం కుదిరిన టైంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 32 సార్లు చక్కగా స్మరించటం వలన గోచార రీత్యా మీకు ఏదైనా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి శివానుగ్రహము కలిగి మీకు కుటుంబ సౌఖ్యంతో పాటు అన్ని రకాలైన సహాయ సహకారాలు అందుతాయి. జై శ్రీరామ్. ఓం